कृपासिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूप कदा मह्यं ददाति स्वपदान्तिकम्। श्रीकृष्ण चैतन्य प्रभो नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृंद। हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे, हरे राम 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 हरे हरे। वागीशायस्य वदने लक्ष्मी यस्य च वक्षसि यस्यास्ते हृदयं संवित् त्वं नृसिंहम् अहं भजे, त्वं नृसिंहम् अहं भजे। ప్రథమముగా పరమ పూజ్యులు ప్రాతః స్మరణీయ పరమారాధ్యులు జగద్వందనీయులు ఎస్కేసిఎం గోసేవా ఆశ్రమ సంస్థ సంస్థాపక ఆచార్య మధ్య గురుదేవ్ గురు కృపామూర్తి విష్ణుపాద్ పరమహంస పరిప్రాజకాచార్య అష్టోత్తర శతసి శ్రీమద్ భక్తి సౌధ కేశవ గోస్వామి మహారాజ్ వారి దివ్యపాదంలో ఇదాస్ అనంత కోటి దండ ప్రణామం చేస్తూ వారి అహేతు కృపాభిక్ష ప్రార్థన కోరుతున్నాం. తదుపరి పరమ గురుదేవ్ నిత్యులాభ విష్ణుపాద్ పరమహంస పరిప్రాజకాచార్య అష్టోత్తర శతసి శ్రీమద్ జగద్గురు భక్తి వైభవ పురి గోస్వామి మహారాజ్ వారి దివ్యపాదంలో ఇదాస్ అనంత కోటి దండోత్ ప్రణామం చేస్తూ వారి అహేతు కృపాభిక్ష ప్రార్థన కోరుతున్నాం. రూపాను గురువర్గులు ఆచార్య తాలూకు దివ్యపాదంలో ఇదాస్ భూరి భూరి సాష్టాంగ అనంత కోటి దండోత్ ప్రణామం చేస్తూ వారి అహేతు కృపాభిక్ష ప్రార్థన కోరుతున్నాం. భగవద్గీతా పిపాసు గురు భ్రాతాలందరికీ మాతృమండలికి యథాయోగ్య మనస్సుమాంజలి తెలుపరుస్తూ అఖిల గుణగణ నిధి కరుణాసాగర భక్తవత్సల కల్పతరు దయాసాగర శ్రీ హరి తాలూకా మహతి కృప ఈరోజు ఇతర సంధ్యా సమయంలోని భగవత్ సన్నిధిలో మనందరికీ మానవ జన్మలోని సర్వోత్కృష్టమైన ఫలము సత్సంగం లభిస్తుంది. ఇది కేవలం హరి గురు వైష్ణవ తలక మహతి కృప. లంకాకాండలోని రామచంద్రమూర్తి సముద్రాన్ని సేతు నిర్మాణం చేసే సమాప్తి అయింది. లంక ప్రవేశించే ముందు శంకరుణ్ణి మహాదేవుల్ని స్థాపిద్దామని చర్చిస్తూ స్వయంగా రావణాసుడే శంకరుణ్ణి స్థాపించారు. మహా అద్భుతమైన స్థాపన, నా భూతో నా భవిష్యత్. ఈ విధానంగా ఎవరు శంకరుణ్ణి స్థాపించలేదు. రామచంద్రమూర్తి అడిగారట, ఇక్కడ మహాదేవులు స్థాపితం అయ్యారని ఏం గ్యారెంటీ ఉన్నది? అయితే శంకరుడు చెప్పారు, అరే మీరు ఎప్పుడైతే మీ చేతులతో ప్రథమంగా అభిషేకం చేస్తారో సాక్షాత్ శివపార్వతులు ప్రకటమవుతారు అని చెప్పేసి చెప్పారు. రామచంద్రమూర్తి అదే విధానంగా అభిషేకాన్ని ప్రారంభించారట. శివలింగాన్ని మహాదేవులు సాక్షాత్ శివపార్వతి సాక్షాత్ అక్కడి నుంచి ప్రకటమయ్యారట. అద్భుతం. ఈ విధానంగాను ఎప్పుడైతే ప్రకటమయ్యారో అప్పుడు విభీషణుడు చెప్పారట, నామకరణం చేయాలి. ఈ లింగం పేరేంటి?
మనం నామకరణం చేయగలం. ప్రతి విగ్రహానికి ప్రతిష్టాప్పుడు ఒక నామకరణం ఉంటుంది. మన రాధాకృష్ణునికి నామకరణం ఏంటి? రాధా గోకులానంద. గోకులాన్ని చూసేసి ఆనందంగా ఉంటారని చెప్పేసి గురుగారు రాధా గోకులానందన్ అంటారు. గోకులం అంటే ఏంటి? గోవంశం. గోవంశం చూస్తే ఎక్కడైతే చూస్తారో గోవంశం కృష్ణుడు అక్కడ ఆనందంగా ఉంటారు. అందుకే పరమార్థ రూపంగా గురుగారు ఎంతో ఆలోచించి రాధా కృష్ణుడు ఎప్పుడు ఒకరు ఉండరు, రాధారాణి లేకపోతే అక్కడ ఉండరు. అందుకే కృష్ణుడికి కట్టుబడాలంటే ముందు రాధారాణి ఉండాలి. అందుకే రాధా గోకులానంద. ఈ మహాదేవులకి శంకరుడు స్థాపన అయిన తర్వాత విభీషణుడు నామకరణం రామేశ్వరుడు అని పెట్టడంతో మహాదేవులు చెప్పారు, ఈ రామేశ్వరుడు తనకు అర్థం ఏంటి? ఇప్పుడు రాధా గోకులానంద అంటే అర్థం తెలుసుకున్నాం మనం. గోకులాన్ని గోవంశాన్ని చూసి ఆనందంగా ఉంటారు కాబట్టి గోకులానంద అని పెట్టాం. రామేశ్వరుడు అని అర్థం ఏంటి? రాముడు తాలక ఈశ్వరుడు. ఈ శివలింగం అని చెప్పేసి రామేశ్వరుడు అని పెట్టారని చెప్పేసి అప్పుడు మహాదేవుడు ఒప్పుకోలేదు. ఇది అక్కడ సాక్షాత్ మహాదేవుడు ఉండేది, ఇది రామేశ్వరుడు ఇది కాదు. రామేశ్వరుడు తత్వం ఏంటంటే ఈ జగతం తాలూకు ఈశ్వరుడు రాముడు నాతో సహా, నాతో పాటు నాతో సహా ఈ జగతానికి ఈశ్వరుడు ఎవరు? రాముడు. అందుకే రామేశ్వరుడు అని. రాముడు అందరి ఈశ్వరుడు, అందుకే రామేశ్వరుడికి సార్థకతం. ఈ పేరుకి తత్వాన్ని స్వయంగా మహాదేవుడు చెప్పారు. రామేశ్వరు అంటే ఏంటి? ఈ జగతానికి ఈశ్వరుడు. ఈశ్వరుడు అంటే ఎవరు? ఈశ్వరుడు అంటే మీనింగ్ ఏంటి? కంట్రోలర్. కంట్రోలర్ తెలుగులో ఏంటి? నియంత. నియంత్రించే వ్యక్తికి ఈశ్వరుడు అంటారు. సో ఈ జగతానికి ఈశ్వరుడు, జగతానికి నియంత ఎవరు? రాముడు. కాబట్టి రామేశ్వరుడు అని చెప్పేసి పేరు ఈ తత్వానికి. సో అద్భుతం. ఈ విధానంగాను స్వయంగా శంకరుని స్థాపించారు. ఇప్పుడు ఏంటి? బ్రాహ్మణుడికి ఆచార్యుడికి దక్షిణ ఇవ్వాలి. మరి స్థాపించారంటే ఊరికి నేను దక్షిణ ఉపతత్వ బ్రాహ్మణుడికి అది ఆ కార్యం అధూరా ఉంటుంది. సీతారాములు ఇద్దరు దక్షిణ కోరేరు. లంకాధిపతి అంటున్నారు, నాకు ఐశ్వర్యంతో ఏం సంబంధం లేదు, ఈ మూడు లోకాలు నేనే నా ఆధీనంలో ఉన్నాయి, నాకు మరి ఐశ్వర్యం అవసరం లేదు. నా దగ్గర ఐశ్వర్యం లేకపోతే నాకు ఐశ్వర్యం కావాలి. నాకు స్వర్ణ లంక అంత స్వర్ణమయం, నాకు ఐశ్వర్యం అవసరం లేదు. భూమి అంటారా? అప్పుడుతో భూమి బంగారమే ఎక్కువ, ఇదే ఎవరికైనా కావాల్సింది. ఈ భూమి అంటారా? ఈ మూడు లోకాంతరకు భూమి నాదే. సో మీకు ఏం కావాలి? మీరేమి ఇవ్వగలరు అని రాముడికి అడిగారు. మీరు ఏమి ఇవ్వగలరు? రాముడు ఎంత ఉదార స్వభావంగా చెప్పారు, మీ మనసులోని ఏది ఇష్టమో అది నేను ఇస్తాను అని చెప్పేశారు. చూడండి, అక్కడ జాంబవంత్, ఆంజనేయ స్వామి, ధరణీళ్ళ అందరూ ఆశ్చర్యపోయారు. అదే ఇదేంటి ఇలా చెప్పారు రాముడు? మొత్తం అంతా అయిపోయింది, కేల్గతం. ఈ లంకేష్ ఏదనికి ఉన్నామో సీతాదేవిని అడిగేశారనుకోండి, ఇంకా మరి యుద్ధం ఎందుకు, ఈ సేతు ఎందుకు, ఇవన్నీ ఇంకెందుకు, మొత్తం రామాయణ చాప్టర్ క్లోజ్ అయిపోతుంది. చూడండి, రాముడు అడిగారు, రాముడు స్వచ్ఛందంగా చెప్పేశారు, మీకు మనసులో ఏది కోరుకున్నది నేను అది ఖచ్చితంగా ఇస్తాను. ఎంత ఉదార స్వభావం. కానీ రావణాసుడు అసురుడే. కానీ ఈ ఈ తత్వాన్ని రామాయణంలో తెలుసుకోవాలి మనం. ఈ తత్వం మనం తెలుసుకోకుండా అప్పుడు ఏం అడిగి ఉంటారు రావణాసుడు? అద్భుతం. అసురుడు అయినా ఈ విధంగా అడిగేటువంటి మనం అసురుడు కంటే దిగజారి ఉన్నాం. రావణాసుడి కంటే మనం ఇంకా దిగజారి ఉన్నాం. ఏం అడిగే తెలుసా? స్వామి, నా సపరివారం అంతాను మీరు ఉద్ధరించాలి. చూడండి,
మొత్తం నా వంశాన్ని మీరు ఉద్ధరించాలి. మనం ఎగ్జాంపుల్గా ఒకవేళ భగవంతుడు సాక్షాత్కారం అయ్యాడు అనుకోండి, మన ముందు అడిగి నీ ఏది వరం కావాలంటే మనం ఏం అడుగుతాం? పోనీ మనం ధనం ఐశ్వర్యం ఏది అడిగినా పోనీ స్వామి నేను ఈ సంసారం నుంచి విరక్తి పుట్టింది అనుకోండి, నన్ను ఉద్ధరించి అని చెప్తాం. కానీ మన తమ్ముడిని, మన అక్కచెల్లిని, అందముల్ని, తల్లిదండ్రుల్ని ఇవన్నీ మనం అనుకుంటామా? అక్కడ మళ్ళీ ఇస్తాం ఏంటి? నన్ను ఉద్ధరించండి, నా మనవడిని ఉద్ధరించండి, మా కోడలను వద్దు, మళ్ళీ మా అన్నయ్య అతనొద్దు, అతనికి మాకు పడదు అని లిస్ట్ ఇస్తాం. ఇంకా మన వంశంలోనే బోల్డ్ మంది సెలెక్ట్ అవుతారు. ఇంకా కొంతమంది సెలెక్ట్ అవుతారు, కొంతమంది రిజెక్ట్ అవుతారు. వీళ్ళకి వద్దు. చూడండి, రాముడు ఎటువంటి స్వభావం అయిన వ్యక్తి, ఉదార స్వభావం అయిన వ్యక్తి. రావణాసురుడు అటువంటి ఉదాహరణ స్వభావం. మొత్తం మా వంశాన్ని, అతను శత్రువు ఎవరు లేరు, తన వంశంలోనే అతనికి ఎవరు శత్రువు లేరు. ఒకవేళ శత్రువు ఉంటే అతను ఎందుకంటారు నా మొత్తం కులాన్ని, వంశాన్ని ఉద్ధరించని చెప్పేసి. మీరు ఇతనికి రావణాసురుడు, అసురుడు అంటున్నారు. మనం అసురుడు. మనం అంటే ఒకరు పడతాం, ఒకరంటే పడవు. మన కుటుంబంలోనే, మన సభ్యులోనే, మన ఇంట్లోనే ఉంటాం, ఒకటే గడప. కానీ ఎడముఖం పెడముఖంతోనే ఉంటాం. ఎప్పుడు ఉంటారు సార్? ప్రభుపాదులు ఎప్పుడు ఒక కథ చెప్తుంటారు. ముక్కు కట్టయిన వ్యక్తి, ముక్కు లేపైన వ్యక్తి ఎదురొస్తే ఏ పని కూడాను శుభం జరగదట. ముక్కు లేపైన వ్యక్తికి ఎదురొస్తే ఏ పని శుభం అవ్వదు. పక్కింటోడు బాగుపడిపోతున్నాడు, ఇతను ఏం చేశాడంటే నేను వీడు బాగుపడకూడదని చెప్పేసి తన ముక్కు తను కోసేసుకున్నాడు. కోసేసుకొని అతను ఎప్పుడు బయటికి వెళ్తాడో తిని వదిలి వస్తాడు. నాకు చూసి ఇతను బాగుపడకూడదు, వీడి పనులన్నీ అశుభం అయిపోవాలి, వీడి ముక్కు పోతుంది అది ఆలోచించుకుంటున్నాడు. వాడు బాగుపడకూడదు, నా ముక్కు పోయినా పర్వాలేదు. మంది ఇటువంటి స్వభావం. రావణాసుడు ఇటువంటి స్వభావం. రావణాసుడికి అసురుడు అంటున్నాం మనం. నిన్న మనం తెలుసుకున్నాం, సీతాదేవిని ఎవరు అపహరణం చేయలేరు. ఆ జగజ్జననికి అపహరణం చేసే శక్తి ఎవరికి ఉన్నది? రావణాసుడు ఎంత మాయావి శక్తి ఉన్నదో సీతాదేవి దగ్గర అంత దేవి శక్తి ఉండదా? మాయావి శక్తి తరగత దేవి శక్తి తక్కువ. తను కూడా మాయ అయిపోగలడు. కానీ జగజ్జనని రావణాసుడు కూడా పుత్రుడే, తనకు కూడా ఉద్ధరించాలి. సో అద్భుతం రామాయణం, తన ఒక మహిమ. అందుకే ఎలాగ జీవించాలి అనేది మనకు నేర్పిస్తుంది రామాయణం. ఈ ఏదో సినిమాలని, సీరియల్ని యుద్ధం అవుతుంది, లేకపోతే శత్రువు అవుతున్నారు, పెద్ద పెద్ద కండబలాలు చూపించుకుంటారు, ఇవన్నీ కావు. రావణాసుడు చెప్పి నా వంశంతో మీరు ఉద్ధరించాలి. మరి నేను చనిపోయే ముందు మీ రూపం ఉండాలి అని అడిగారు. చూడు, మీకు దర్శిస్తూ నేను శరీరం విడిచిపెట్టాలి, మరి నా నోట్లోని మీ నామం ఉండాలి. ఈ మూడు దక్షిణ అడిగారట శంకరుని స్థాపించి. ఇటువంటి దక్షిణ అడిగారు. అందరూ చకిత్ అయిపోయారు. అరే రావణాసుడు ఇటువంటి దక్షిణ! భగవంతుడు 2 చేతులతో సీతారాములిద్దరూ ఆశీర్వాదం ఇచ్చారు. ఇది మర్మము, ఇది రామాయణం. మరి ఆశీర్వాదం అయిపోయింది, స్వస్తివాచనం అయిపోయింది, దక్షిణ అయిపోయింది. ఇప్పుడు స్వస్తివాచనం, ఆచార్యులు ఆశీర్వాదం ఇవ్వాలిగా. ఇప్పుడు దక్షిణ ఇచ్చిన తర్వాత కాళ్ళు నమస్కరిస్తాం కదా. సీతారాములు ఇద్దరు కలిసి రావణాసుడికి బ్రాహ్మణ రూపంగాను నమస్కరించారట, ఆచార్య రూపంగాను నమస్కరించారు. రావణాసుడు ఏం ఆశీర్వాదం ఇవ్వాలి? ఈ ఆశీర్వాదం కూడా ఒక విచిత్రమైన ఆశీర్వాదం. ఏం ఆశీర్వాదం ఇచ్చారు? మీరు మనసులో ఏదైతే ఉన్నాదో లంకాని జయించాలని చెప్పేసి, అది శీఘ్రంగాను లంకాని జయిస్తారు, లంకాధీస్తో పాటు లంకాని మీరు జయిస్తారు అని ఆశీర్వాదం ఇచ్చారు. ఇతను అటువంటి ఆశీర్వాదం చూడండి. దక్షిణ అటువంటిదే, ఆశీర్వాదం అటువంటిదే. అద్భుతం.
ఈ రాముడు తన ఒక చరిత్ర అద్భుతం, రావణాసుడు తన ఒక చరిత్ర కూడా అద్భుతమే. తెలుసుకున్నవారు, మర్మం తెలుసుకున్నవారు ఈ రామాయణ తన మర్మం తెలుసుకోగలరు. సో ఈ ప్రకారంగాను రావణాసుడు లంకాకి సీతాదేవిని పట్టుకొని వెళ్ళిపోయారు పుష్పక వాహనంతో. వచ్చిపెట్టలే వెళ్ళిపోయారు. దాని తర్వాత వచ్చారు ఆంజనేయ స్వామి. ఏం తీసుకొచ్చి జ్యోతిర్లింగం తీసుకొని వచ్చి, అతను ఆ జ్యోతిర్లింగం పేరు విశ్వనాథ్. జ్యోతిర్లింగం తీసుకొని వచ్చారు. అరే అందరూ అక్కడ టిఫిన్ చేస్తున్నారు. నేను ప్రతిష్ట అయిన తర్వాత అందరికి భోజనాలు ఉంటాయి కదా, అందరూ భోజనాలు భోజనాలు చేస్తున్నారు. ఏమైంది? ప్రతిష్ట అయిపోయింది. ప్రతిష్ట అయిపోయిందా? ఎవరు చేశారు ప్రతిష్ట? లంకేష్. లంకేష్ చేశారా? ఇతనికి తెలియదు లంకేష్ ఏంటి అనేది. ఆంజనేయ స్వామికి లంకేష్ చేశారా? ఇగో శివలింగం. ఏం శివలింగం అది? పార్థివ శివలింగం అంటారు దానికి. పార్థివ అంటే తాత్కాలికంగానే ఇసుకతోని కట్టేశారుగా. పార్థివ శివలింగం ఒక రోజు గురించి 3 రోజులు 9 రాత్రులు. చూసారా, మనం వినాయకుడు బొమ్మ, దేవి బొమ్మలు పెడుతున్నారు. అవి పార్థివ విగ్రహాలు అన్నమాట. అది ఎక్కువ రోజులు 9 రోజుల మహా అయితే నవరాత్రులు. దాని తర్వాత విసర్జనం అయిపోతుంది. సో ఇది పార్థివ శివలింగం కాబట్టి 1 రోజు 2 రోజులు ఉంటుంది, ఇసుకది కూలిపోతుంది. ఇది తీసేసి నేను తెచ్చిన జ్యోతిర్లింగాన్ని స్థాపించని చెప్పేసి రాముడికి నివేదించారు. ఎవరు? ఆంజనేయ స్వామి. అయితే ఆంజనేయ స్వామి రామచంద్రమూర్తి ఏం చెప్పారంటే ఆంజనేయ స్వామికి, ఈ కార్యం మీరే చేయండి, ఆ శివలింగాన్ని మీరు తీసేసేయండి, మీరు తెచ్చిన శివలింగానికి మీరే స్థాపించండి అని చెప్పడంతో ఆంజనేయ స్వామి ఆ శివలింగాన్ని తీస్తున్నారు. ఎక్కడ తీసుకొస్తున్నారు? 2 చేతులు, ఒక చేతి కదా 2 చేతులు పెట్టారు, కాలు చేతులు తోకతో కూడా చుట్టేసారు. తీద్దామని బలవంతంగా. తోకతో బలం ఎక్కువ. మొత్తం తోకతో లంకానే దహించేశారుగా. తోకను బట్టి లాగేశారు. అయినా కూడాను అసలు ఆ పార్థివ శివలింగం ఎవరు స్థాపించారు? ఇది మామూలు వ్యక్తి స్థాపించారా? మరి ఎవరు ఆధ్వర్యంలో స్థాపించబడ్డది? స్వయంగా సీతారాములు. ఎక్కడ స్థాపించారో అది ఎవరైనా తీయగలరా? కానీ తీయలేపారు ఇది. కానీ ఆంజనేయ స్వామి తెచ్చిన శివలింగాన్ని, రాముడి తాలూకా శివలింగాన్ని స్థాపించారు. ఏం పేరు? రామేశ్వర్, హనుమనేశ్వర్. హనుమాన్ తెచ్చిన ఈ శివలింగాన్ని పేరు హనుమనేశ్వర్. ఆ పక్కనే స్థాపించారు. ఇది కూడా ఉంటుంది. మీరు ఎప్పుడైతే రామేశ్వరం వెళ్తే ఇంకో శివలింగం ఉంటుంది, హనుమనేశ్వర్. ఎవరైతే హనుమనేశ్వరికి దర్శించుకుంటానో, రామేశ్వరిని దర్శించుకుంటారో ఫలితం ఉండదు. సో అక్కడే ఈ హనుమనేశ్వరి కూడా అన్నీ స్థాపించారు ఆంజనేయ స్వామి. ఇది ఆ కైలాసం నుంచి తీసుకొచ్చారు ఆంజనేయ స్వామి. ఇంకో శివలింగం ఉంటుంది, శంకరాచార్యులు స్థాపించారు. ఇది స్ఫటికలింగం. ఇంతలో ఒక అభిషేకం అవుతుంది. అద్భుతమైన లింగం ఇది కూడాను. ఇటువంటి అనేక లింగాలు ఉన్నాయి రామేశ్వరుని. కానీ ఈ 3 లింగాలు చాలా పురాతనమైనది. శంకరాచార్యులు కూడాను స్వయంగా మహాదేవతల రూపమే. ఆంజనేయ స్వామి కూడాను మహాదేవతల రూపమే. సో ఇద్దరు స్వయంగా వాళ్ళే శివలింగాన్ని స్థాపించారు. సో విధానంగా స్థాపించబడి ఇప్పుడు లంకాని ప్రవేశించడానికి రామచంద్రమూర్తి ఆజ్ఞ ఇచ్చారు. అందరూ బాణరులు, నల, నీల, జాంబవంత, సుగ్రీవ అందరూ వెళ్తున్నారు ఈ అద్భుతమైన సేతు. రామచంద్రమూర్తి ఈ రామేశ్వరు లింగాన్ని తాలూకా మహిమ కూడా చెప్పున్నారు. స్వయంగా తన రాముడి తాలూకా ముఖంతో ముఖార బిందువు నుంచి చెప్తున్నారు రామేశ్వరు తాలూకా మహిమ. ఈ
రామేశ్వరం తాలూకా శివలింగం తాలూకా మహిమ, ఎవరైతే ఈ రామేశ్వరుణ్ణి దర్శించుకుంటారో వాళ్ళు భగవత్ లోకానికి వెళ్తారు. రాముడు లోకం ఏది? సాకేత్, వైకుంఠ లోకానికి వెళ్తారు అని చెప్పేసి ఎవరైతే దర్శించుకుంటారు. మరి ఎవరైతే గంగా నీళ్ళతోని ఈ లింగాన్ని పూజిస్తారో, జే రామేశ్వర దర్శన करहोहि ते तनु तुझि मम लोक सिद्ध होहि जो गंगा जल आनि चढ़ायोहि सो साजुज मुक्ति नर पायहि రామ్ సియా రామ్ రామ సియా రామ్. ఎవరైతే గంగా నీళ్ళతోని ఈ శివలింగాన్ని పూజిస్తారో సాయుజ్య ముక్తి, సాయుక్త ముక్తి అని చెప్పేసి ఉన్నది. ముక్తి భగవంతుడిలోని లీనం అయిపోడు. స్వయంగా రాముడు చెప్తున్నారు, ఈ లింగాన్ని ఎవరైతే గంగా నీళ్ళతో పూజిస్తారో వాళ్ళు సాయుజ్య ముక్తి అవుతారు. మరి దర్శించుకోవడంతో ఆ లోకాన్ని ప్రాప్తి అవుతారు. మరి होय अकाम जो छलत जी से भगति मोर ते शंकर देहि मम कृत सेतु जो दर्शन करोहि सो बिनु श्रम भव सागर तरोहि రామ్ సియా రామ్ రామ సియా రామ్. ఎవరైతే ఛల, చూడండి రాముడు ఎంత చక్కగా చెప్తున్నారు, ఛల త్యజి. ఛల అంటే ఏంటి తెలుసా? శబ్దం ఒకటి వినండి, ఛల అనేది. ఛల తల మీనింగ్ నేను చెప్తాను ఏంటని. ఛలాన్ని త్యాగం చేసేసి ఎవరైతే నన్ను సేవిస్తారో, అంటే రామేశ్వరుణ్ణి సేవిస్తారో, ఆ లింగాన్ని సేవిస్తారో, స్వయంగా మహాదేవుని నా భక్తి ఇస్తారు అని చెప్పేసి చెప్పున్నారు. ఎవరి భక్తి? రాముడు తలక భక్తి. రాముడు స్వయంగా చెప్తారు, ఈ మహాదేవు తలక ఈ శివలింగాన్ని రామేశ్వరుని ఎవరైతే సేవిస్తారో, దర్శించుకుంటారో ఏమవుతుంది? ఆ లోకం ప్రాప్తి అవుతుంది. గంగాతోని నీళ్ళతోని పూజిస్తారో వాళ్ళకి సాయుజ్యముక్తి అవుతుంది. మరి ఎవరైతే సేవిస్తారో ఛలాన్ని త్యాగం చేసి, ఛల త్యాగి, ఛల అని చెప్పేసి చెప్తాను ఏంటనేది. ఛలాన్ని త్యాగం చేసి ఎవరైతే సేవిస్తారో వారికి శంకరుడే, మహాదేవులే స్వయంగా రామభక్తి ఇస్తారని చెప్తున్నారు. భగతి మోరి తేయి శంకర దేవి. శంకరుడే స్వయంగా రాముడి తరగ భక్తి ఇస్తారు. ఎప్పుడు ఛలని త్యాగం చేసేసి. ఛల అంటే ఏంటి తెలుసా? ఛల అంటే ఎవరైతే భగవంతుడి దగ్గరికి వచ్చి భగవంతుడిని అడగకుండాను వ్యాపారం, ఐశ్వర్యము, ఆరోగ్యము, భార్య, పిల్లలు, మంచి చెడ్డ, ఈ భౌతిక ప్రపంచం ఏం అడుగుతారు అది ఛల అంటారు. భౌతిక ప్రపంచంలోని ఏ కోరికలు అడిగినా కూడా ఛల. భగవంతుడికి అడిగితే అదే కేవలం ఛల కాదు. భగవంతుడి దగ్గరికి వచ్చి భగవంతుడిని అడగాలి. భగవంతుడి దగ్గరికి వచ్చి ఇంకా భగవంతుడికి విడిచిపెట్టి ఇంకేం అడిగినా అవి ఏమవుతుంది? ఛల భక్తి. ఛల భక్తి అంటే ఏంటి? చీటింగ్. భగవంతుడి దగ్గరికి వచ్చి చీటింగ్ చేయడం. మనం ఆశతోనే ఒకరి ఇంటికి వెళ్తాం ఏదో ఒకటి కావాలని. అలాగా ఆశిస్తూ భగవంతుడి దగ్గర రాకూడదు, వ్యాపారం అయిపోతుంది. సో ఈ ఛలని త్యాగం చేసేసి ఎవరైతే సేవిస్తారో వారు ఏమవుతారు? వారికి స్వయంగా శంకరుడు రాముడి తాలూకా అనన్య భక్తి ఇస్తారు. మరి చెప్తున్నారేంటి? మమ కృత సేతు జో దర్శన కరోహి సో బిను శ్రమ భవ సాగర తరహి. నా ఆధ్వర్యంలోని ఏదైతే ఈ రామసేతు తయారై ఉన్నదో అది ఎవరైతే దర్శించుకుంటారో వాళ్ళు ఏ ప్రకారంగా శ్రమ లేకుండాను ఈ భవసాగరాన్ని దాటిపోతారు.
భవసాగరం అంటే ఈ సంసార సాగరం. భవ అంటే సంసారం. ఈ భవసాగరాన్ని ఏ ప్రకార శ్రమ లేకుండా, ఏ ప్రకారం తపస్సు లేకుండాను కేవలం ఈ సేతుని దర్శించుకుంటే అద్భుతం. ఈ సేతుని దర్శిస్తుండే ఉండేది చాలామంది సముద్రం నుంచి బోట్ రావాలని చెప్పేసి, కమ్యూనికేషన్ ఉండాలని చెప్పేసి ఈ సేతుని నిరపడానికి చాలామంది ప్రయత్నించారు. డీజిల్ ఏదంటే ఆ సేతుని దాటి ఇలా తిరిగి రావాల్సి వస్తుండేది. ఎక్కువ పెట్రోల్, ఎక్కువ డీజిల్ ఖర్చు అవుతుందని చెప్పేసి సేతుని కేవలం రాయలు ఇసిరేరు. గమ్ము రాశారేంటి అండి చెప్పండి, గమ్ము రాశారా? ఏ గమ్ము, ఏ ఫెవికులు, ఏ క్విఫిక్స్ లేదంటే ఎర్లెట్ ఏది వాడలేదు. కేవలం రాయల మీద రాయలు ఇసిరిసారు, అది అతుకుపోయింది. ఇటువంటి విచిత్రమైన సేతు ఇది. ఇప్పటికీ అది ఉన్నది. అద్భుతం. అది ఎప్పుడు? ద్వాపరయుగం. ఏ ద్వాపరయుగం? త్రేతయుగం. సో అందుకే ఈ సేతు అద్భుతమైన సేతు. ఈ సేతుని దర్శించుకోవడంతో మనం ఈ భవసాగర్ నుంచి మనం బయటకు వస్తామని చెప్పేసి రాముడు స్వయంగా ఈ 4 పదాలతోని ఈ రామేశ్వర తలక మహిమ చెప్పారు. మహిమ చెప్తూ ఈ సేతువు నుంచి ఇనాగ్రేషన్ చేశారు. ఈ సేతుని రిబ్బన్ కటింగ్ చేశారు. ముందు హైవే అయితే ఒక్కొక్క సీఎం, పిఎం పెద్ద రామచంద్రమూర్తి ముందు ఈ సేతుని ప్రారంభించారు. అందరూ చాలా అద్భుతంగాను వెళ్తున్నారు. రాముడు ఆంజనేయ స్వామి తలక భుజం మీద ఎక్కి వెళ్తున్నారు. లక్ష్మణుడు అంగద్ తలక భుజం మీద ఎక్కి ఈ సేతు హైవే NH5 పై మీద వెళ్తున్నారు. అద్భుతంగానే ఎక్కడికి? లంకాపురి, లంకాని వెళ్ళడానికి. ఈ లంకాని ప్రవేశించడంతో तासु बिरधनो कीजियनाथ काल करम जीवो काजे हाथ. అప్పుడు రావణాసుడికి మండోదరి ఉపదేశం ఇస్తున్నారు. ఏంటి స్వామి, ఒకే ఒక్క బాంధవుడు మొత్తం లంకాని దహించేశారు, మరి సైన్యతో సహా ప్రవేశించేశారు. ఇప్పటికైనా మనకేమీ నష్టం లేదు. సీతాని రాముడు తాలూకా పాదపద్మాలని సమర్పించేసింది. మరి మీరు కూడాను సమర్పిత అయిపోతాం. ఇంకా ఎన్ననాళ్ళు, ఇంకా ఎంతకాలం మనం అన్న వృద్ధా అయిపోయాం. ఈ రాజ్యము మేఘనాథుని సమర్పించేసి మనం అడవికి వెళ్ళిపోదాం. చూడండి మండోదరికి ఎంత మంచి బుద్ధి. అందుకే మండోదరి పతివ్రత నారి, మరి మహాపతివ్రత నారి. ధర్మాన్ని ఎప్పుడు ఎక్కడెక్కడైతే అధర్మం అవుతుండేదో అక్కడ ధర్మం చెప్పడానికి ఎప్పుడు కుంఠాబోధం అంటే వెనకాలలే. మరి కాలు పట్టుకుంటున్నారు. హే లంకేష్, హే స్వామి, విడిచిపెట్టేసేయండి. ఇంకా మనం అనుభవించేవన్నీ రాముడితోనే వైర్యం వద్దు, ఇంకా వృద్ధ అయిపోయి మనం విడిచిపెట్టేసింది ఇవన్నీ. ఈ రాజ్యం అంతాను మన పిల్లలు మేఘనాథుని సమర్పించి సీతాదేవిని రాముడి పాదాలని సమర్పించి మనం సమర్పితం అయిపోతామని చెప్పేసి రావణాసుడు అందుకే అతను రావణాసుడు ఎవరి మాట వినరు. అతను ఎవరి మాట వినపోయిన వ్యక్తి రావణాసుడు. వాళ్ళకి ఎన్ని లక్షల సార్లు చెప్పండి, మంగళారతి కరెక్ట్గా రండి, జపం కరెక్ట్గా చేయండి, సమయానికి రండి, సమయానికి చేయండి, వీళ్ళు ఎప్పుడూ మార్పు ఉండదు. రావణాసుడు తాలూక వ్యక్తులు. రావణాసుడిలోని భావన ఎంత మంచి భావన ఉన్నది, కానీ వీళ్ళు వినరు. మనం సుందరాకాండలో కూడా మనం అనుకున్నాం ఏంటి, ఒకటి
గురు, రెండోది సుమంత అంటే మంత్రి, మూడోది వైద్య. ఈ ముగ్గురు వాస్తవాన్ని చెప్పాలి అంతే. వీళ్ళు రాజు ఏమనుకుంటారో, లేకపోతే రోగి ఏమనుకుంటాడో, మరి శిష్యుడు ఏమనుకుంటాడో అనుకొని శిష్యుడికి మెప్పించడానికి, రోగిని మెప్పించడానికి, రాజుని మెప్పించడానికి వాళ్ళకు అనుకూలంగా మాట చెప్పడం అనేది కాదు. వాస్తవం ఏదైతే మాటలు చెప్పాలి. కానీ ఈ మండోదరిని విడిచిపెట్టి సభలోకి వెళ్ళిపోయారు. ఎవరు? జేన కరనాశ కాన నిపాత తేన రావణ హి కహి సబ బాత సునత శ్రవణ బారిధి బధాన దశ ముఖ బోले उठ अनुकान రామ్ సియా రామ్ రామ సియా రామ్. ఈ మంత్రిమండలి సభ గుప్తచరులు అందరితోని మీటింగ్ పెట్టారు. పోనీ అక్కడైనా చెప్తే వింటాడా? అక్కడ కూడా వినరు. పోనీ సీనియర్లు చెప్పారు, జూనియర్లు చెప్పారు, మరి ఇంకెవరు చెప్పారు, గురువు చెప్పారు, వైష్ణవులు చెప్పారు, ఎవరు చెప్పినా వీళ్ళు వినరు. వీళ్ళు రావణాసుడి తాలూకు మనుషులు. వీళ్ళకి రాముడే చెప్పాలి. ఎలా చెప్పాలంటే అలాగే చెప్తారు. మాయాతోని చెప్తారో మాయాతోని, లేకపోతే ఏదో కష్టం ఇచ్చి నష్టం ఇచ్చి ఇప్పుడు వినరు. బలం ఉన్న వరకు శరీరంని ఎవరు మాట వినరు. బలం క్షీణం అయిపోయిన తర్వాత మాయాతోని భగవంతుడు చెప్పిస్తారు. భగవంతుడు తెలుసు ఎవరికి ఏ విధానంగానూ చెప్పించాలి అని. అయితే ఆ పరిస్థితి మనం తెచ్చుకోకూడదు. వైష్ణవుల ముఖం నుంచి విని, గురువు ముఖం నుంచి విని మనం ఒకవేళ మన దారిని మనం మళ్ళించుకున్నాం అనుకోండి, అప్పుడు ఖచ్చితంగా అది సరళంగా అయిపోతుంది సమాధానం. వైష్ణవులు గురువు మాట వినకుండాను మన ఇష్టాసారంగా మనం చేసాం అనుకోండి, భగవంతుడు ఏ విధానంగా చెప్పాల్సిందో ఆ విధంగా చెప్తారు. సో ఆ ప్రకారంగా మనం చెప్పించుకోకూడదు భగవంతుడికి. అది శత్రువు తలక భక్తుల తలక లేదు. మన గురించి చెప్తున్నారు. మనం సిన్సియర్ అవ్వాలి. జపంలోని, కీర్తనలోని, ఆరతిలోని, మంగళహారతిలోని, లెగడంలోని, పడుకోవడంతో రెండు బ్రహ్మాస్త్రాలు భక్తులకి. ఒకటి పంచువాలిటీ, ఒకటి సిన్సియారిటీ. పంచువాలిటీ అంటే ఏంటి? తెలుగులో ఏమంటారండి పంచువాలిటీ? సమయస్ఫూర్తి. మరి సిన్సియారిటీకి నిబద్ధత. సమయస్ఫూర్తి, నిబద్ధత. ఈ రెండు ఎవరికైతే లేదో వారు ఎప్పుడు కూడాను, ఏనాడుకు కూడాను, ఏ కాలం కూడాను భక్తులు అవ్వలేరు. రూపమే కేవలం భక్తులు అవ్వచ్చు. రూపం భక్తులకి ఒక పోట్లో అయిపోతారు, ఒక క్షణంలో అయిపోతారు. గుండు గీసుకొని పిలక పెట్టుకుంటే ధోతి వేసుకోండి, ఏముంది? ఒక నిమిషంలో రూపం అయిపోతారు. కానీ భక్తులు అవ్వాలంటే అతనికి సాధన కేవలం ఈ పంచువాలిటీ మరి సిన్సియారిటీలోనే ఒక వ్యక్తి మెజర్మెంట్ వేయగలరు, వీళ్ళలో భక్తి ఎంత ఉన్నది అని చెప్పేసి. వీళ్ళు ఎప్పుడు కూడా మారరు. వీరి వల్ల సంస్థ కూడాను బాగుపడదు. పంచువాలిటీ సిన్సియారిటీ అయిపోయిన వ్యక్తులు తనొక సంస్థ కూడాను బాగుపడదు. సంస్థ కూడా నష్టమైపోతుంది. సో వాళ్ళకి వాళ్ళు మేలు చేసుకోలేరు, ఇతరులు కూడా మేలు చేయలేరు. ఇటువంటివి భగవంతుడు ఎప్పుడైతే సంస్థ నష్టం అవుతుందో భగవంతుడు వాళ్ళకి ఏ ప్రకారంగా చేయాల్సిందో అలా చేస్తారు. ఎందుకంటే మనం భగవంతుడి పైన ఈ సంస్థ కేవలం భగవంతుడి పైనే నిల్చుని ఉన్నది. మీ బలం మీద, నా బలం మీద కాదు. గురువు భగవంతుడి బలం మీద అవుతుంది. ఎవరైతే సంస్థాన్ని కీడి చేస్తున్నారో, సమయస్ఫూర్తి లేదో, నిబద్ధత లేదో, వాళ్ళు ఎప్పుడు కూడాను భగవంతుడు ఖచ్చితంగా ఒకరోజు ఓకే. సో ఇప్పుడు మన టాపిక్ ఎక్కడ ఉన్నాం? మంత్రిమండలం. ఈ రావణాసుడు ఎవరి మాట వినరుగా? మంత్రి సభలో అడిగారు,
ఏం చేద్దాం? సమాచారం వచ్చింది, మన శత్రువు సేతుని నిర్మాణించి మన సముద్రం దాటి వచ్చున్నారు, ఇప్పుడు ఏం చెయ్యాలి అని మంత్రిమండలం చెప్పారు, అడిగారు. ఈ మంత్రిమండలం రావణాసుడికి అనుకూలంగానే ఉంటారు కదా. ఇటువంటి మంత్రిమండలం వేస్ట్. ఏం చెప్తున్నారు మంత్రిమండలి? చెప్తున్నారు ఒక విచిత్రమైన కహో కవన భయకరహో విచార నరకపి భాలు ఆహార అమార. చెప్తున్నారు, ఎందుకు స్వామి మీరు భయపడుతున్నారు, ఎందుకు చింతిస్తున్నారు? ఎవరంటున్నారు? ఈ మంత్రిమండలి అందరూ. నర కపి భాలు. నర అంటే మనిషి, కపి అంటే వానరులు, భాలు అంటే ఎలుగుబంటి. ఈ ముగ్గురుతో ఆహార హమార, మన తలకు ఆహారం వీళ్ళందరూ. వీళ్ళందరూ వస్తే మనకి ఆహారం చక్కగా దొరికినట్టు మీరు ఎందుకు భయపడుతున్నారు? చూడండి, ఇది మంత్రిమండలి తీర్పు ఇవ్వచ్చుగా. అప్పుడు వెంటనే రావణాసురుడికి ఇంకో పుత్రుడు, అతని పేరు ప్రహస్త, లేచి చెప్పారు, హే మంత్రిమండలం, ఒకే బాణలు వచ్చాడు, మీ ఆహారం అయితే ఎందుకు తినలేపారు? మీ లంకాన్ని తినేసి వెళ్ళిపోయాడు, మీ లంకాన్ని తగలగొట్టేసి వెళ్ళిపోయాడు. మరి అప్పుడు మీకు స్టమక్ బాగోలేదా? డైజెషన్ ప్రాబ్లం ఉండేదా? మీరు హాస్పిటల్లో అడ్మిట్ అయి ఉండేదా? మీకు గ్యాస్ట్రిక్ యాసిడిటీ ఉండేదా? మరి అప్పుడు ఎందుకు తినలేదు ఆహారం? అంటే ఒక బాందర్ని తినలేపారు, ఇప్పుడు ఎంతమంది బాందర్లు వస్తారు, మీరు తింటారు ఆహారం అని చెప్పి చెప్పారు. హే లంకాధిపతి, నాన్న రామచంద్రమూర్తితోని మరి వాళ్ళ సైన్యులతోని ఆ బాందరులు మామూలు సామాన్య బాందరులు కాదు, వాళ్ళతోని మనం వైరం కాకుండాను సీతాదేవిని అప్పజెప్పడమే ఇది మనకి మేలు, మన లంకాకి మేలు అని చెప్పేసి ప్రహస్త అతని పుత్రుడు చెప్పారు. హే, నువ్వెప్పటి నుంచి నన్ను ఉపదేశం ఇస్తున్నావు? నువ్వు నా తండ్రివా, నేను నీ తండ్రినా? కూర్చో. ఎవరి మాట వింటాడా? మండోదరి చెప్పింది. ఇటుపక్క పుత్రుడు చెప్పారు, నాన్న వద్దు నాన్న. ఎవరు చెప్పినా వీళ్ళు మొరటి అంటారు, వీళ్ళకి మొరటిలు. ఈ ఎవ్వరి మాట వినరు. వీరు ఎలాగుంటారో అలాగే ఉంటారు. వీళ్ళు ఎదగరు ఎప్పుడు, ఎవరికి ఎదగదానికి పక్కన చాలామంది ఉంటారు చూసారా, దానికి ఏమంటారు? ఉత్సాహ నిశ్చయం ఉన్నది. మంచి శ్లోకం ఉపదేశం ఉంటుంది. తత్తత్ ప్రవర్తనాత్ ఉత్సాహధైర్య నిశ్చత్. మంచి ఉత్సాహం వ్యక్తికి ఉండాలట. ఉత్సాహం లేకపోయిన వ్యక్తులు ఎప్పుడు వాళ్ళు భక్తికి పనికిరాదు. ప్రతి రంగంలోని నామాన్ని పట్టుకొని కూర్చున్నామంటే ఉత్సాహంతో నామం చేయాలి. సేవ చేస్తే ఉత్సాహంతో సేవ చేయాలి. కథ వింటే ఉత్సాహంతో కథ వినాలి. ఉత్సాహం లేకపోయిన ఏ పని కూడా నిరర్థకం. కొంతమంది ఉంటారు, వాళ్ళ ముక్కు మీద ఏగ వాళ్ళు సరే, ఆ ముక్కు మీద వేగని తోలని కూడా వాడికి ఇష్టం ఉండదు. చాలామంది అంత బద్ధకం. అతను ముక్కు మీద అని తవ్వుతుంటుంది, ఆగి అంటున్న ఉన్ని ఎంతవరకు ఉంటుంది చూద్దాంలే. ముక్కు మీద ఏగని ఆడినా కూడాను అది తోలని కూడాను వాడికి ఏంటి? ఇటువంటి ఉత్సాహమైన వ్యక్తులు వీరు. ఇటువంటి వ్యక్తుల దగ్గర మనం కూర్చున్నా కూడాను మనం కూడాను ఈ విధానంగా తయారైపోతాం. వీరితో దూరంగా ఉండడమే బెస్ట్. సంగత్యాగ చెప్తున్నారు, అటువంటి సంగత్యాగాన్ని చేయాలి. ఎవరికైతే ఉత్సాహం లేదో భక్తిలోని అటువంటి సంగత్యాగం చేయాలి. పక్కన తీసుకోకూడదు. జపం చేసినప్పుడు ఎవరు సిన్సియర్ లేదు వాళ్ళ దగ్గర కూర్చోకూడదు, మనం వేరే దగ్గర కూర్చోవాలి. ఎందుకంటే వాళ్ళతో పాటు ఉండే మన జపం అవ్వదు. కథ విన్నప్పుడు వాళ్ళు డిస్టర్బ్ చేస్తుంటే వాళ్ళ దగ్గర కూర్చోకూడదు, మనం వేరే దగ్గర కూర్చోవాలి. ఎందుకంటే వీరికి ఉత్సాహం లేదు, మన ఉత్సాహం నష్టం చేస్తారు. ఇది సంఘదోషం. చూడండి, ఒకరి దగ్గర ఒకరు కూర్చున్నారు చూసారా, ఒకరి దగ్గర కూర్చున్నారు. వీళ్ళంతా డిస్టర్బెన్స్ పర్సన్స్ అందరూ. వీళ్ళకి ఆ ఉత్సాహం లేదు రామభక్తిలోని రామకథలోని. వాళ్ళు డిస్టర్బ్ అవుతుంటారు, వాళ్ళు డిస్టర్బ్ చేస్తుంటూ ఉంటారు. వీళ్ళు ఇటువంటి ఉత్సాహం లేకపోయిన వ్యక్తుల దగ్గర సంఘదోషం ఉంటారు, ఉండకూడదు. మనం ఎలా కూర్చొని ఎక్కడో కూర్చొని
నిరంతరం కళ్ళు మూసుకొని చక్కగా భగవంతుల కథ అవుతుంది. చూసారా, 5 మొత్తం అంతా ఎలాగైతే ఇప్పుడు లంకాకి వెళ్ళి లంకాని మొత్తం అంతాను ఉద్ధరించేస్తారు రామచంద్రమూర్తి, అలాగే లంకా నుంచి వెళ్ళిన తర్వాతను స్వామి సాకేత్కి వెళ్ళే ముందు అయోధ్యాను కూడాను మొత్తం గడ్డితో సహా ఉద్ధరించేస్తారు. తెలుసా, ఒక గడ్డి పరక కూడా ఉండదు. అందరూ రాముడికి అడిగారు, మొత్తం అయోధ్య అంతా ఉద్ధరించేశారు రాముడు. ఎంత కరుణానిధి, కరుణాసాగరుడు. కానీ 5 ఉండిపోయారు, 5 మెంబర్స్ ఉండిపోయారు. ఒకడు విభీషణుడు ఉండిపోయారు. విభీషణుడికి అడిగారు, ఎందుకేంటి మీకు స్వామి తనకి అనన్య భక్తులు మీరెందుకు ఉండిపోయారు, మీకు ఎందుకు స్వామి సాకేత్ తీసుకెళ్ళలేదు అంటే, విభీషణుడి మనసులో ఉండేది ఎలాగా వాలిని చంపేసి సుగ్రీవుని రాజు చేశారు, నాకు కూడాను రావణాసుని సంహరించి నాకు కూడా రాజు చేస్తారని చెప్పేసి చిన్న ఆశ ఉండేదట రాముడి దగ్గరికి వచ్చినప్పుడు. సో ఆ కోరిక ఉండడం వల్ల నువ్వు ఇప్పుడు రాజు ఉండి రాజు పదవిని అనుభవించాలి, ఆ కోరికతో వచ్చావు కాబట్టి నాతో పాటు నా దగ్గరికి. అందుకే నువ్వు ఆ కోరిక గురించి నువ్వు సాకేత్కి రాలేవు విభీషణికి. అందుకే మనసులో ఏ కోరిక ఉంటే చాలా ప్రాబ్లం. చక్కగా రాముడితో పాటు వెళ్ళిపోవాల్సింది, కానీ చిన్న కోరిక ఉండడం వల్ల రాజు పదవి అలా విభీషణుడు ఉండిపోయారు. మరి ఎవరున్నారు, ఆంజనేయ స్వామి ఉన్నారు. ఆంజనేయ స్వామికి అడిగారు, ఎందుకు ఉన్నారు ఆంజనేయ స్వామి అంటే చెప్పారు, స్వామి పద ఆంజనేయ స్వామి మన లీలాలన్నీ అయిపోయాయి, ఇక్కడ లీలా చేయడానికి ఇంకేమీ లేదు, పద మనం సాకేత్కి వెళ్ళిపోదాం, వైకుంఠానికి వెళ్ళిపోదాం అన్నారట రాముడు ఆంజనేయ స్వామికి. స్వామి అక్కడ మీ కథ మార్నింగ్ 10 o'clock అవుతుందా లేదంటే ఈవినింగ్ 7:30కి అవుతుందా చెప్పండి. ఈవినింగ్ 7:30కి అయిందనుకోండి, ఓకే. లేదు మార్నింగ్ 9:30, 10కి అయినా, భిక్ష అయితే 7:30కి అవ్వదు, మార్నింగ్ 10 o'clock ఉంటుంది. భిక్ష అవ్వకపోతే ఈవినింగ్ 7:30కి ఉంటుంది. ఏ టైంలో అవుతుంది టైం చెప్పండి అంటే, అక్కడ ఆమె కథ గట్ట ఏమి ఉండదు. ఏముంటుంది, నేనే స్వయంగా ఉంటాను, మీరు ఉన్నారు కానీ మీ కథ ఉండదా, ఆ కథతో సంబంధం ఏముంది, నేనుతో ఉన్నాను సాక్షాత్. స్వామి అయితే సారీ నేను రాను. అరే నాకంటే నీకు ఎవరు గొప్ప, నీకంటే మీ కథ గొప్పది స్వామి. ఆంజనేయ స్వామి అంటారు, మీకంటే మీ కథ గొప్పది. వైకుంఠ లోకాన్ని మీ కథ ఉండదు, మీరు ఉంటారు. కానీ ఎక్కడైతే మీ కథ ఉంటుందో అక్కడ ఖచ్చితంగా మీరు ఉంటారు. కథ ఉంటుంది, మీరు ఉంటారు. భగవంతుడి తలక కథ ఎక్కడైతే అవుతుందో అక్కడ స్వయంగా సాక్షాత్ భగవంతుడు ఉంటారు. ఎప్పుడైతే భాగవతం భగవత్ కథ ఎక్కడైతే ఉంటుందో ఎప్పుడైతే భాగవతం అయిందో, భాగవతులన్నీ నారదులు సనకాదిక ఋషులు ఎప్పుడైతే భాగవతం కథ చెప్పారో, ఆ భగవత్ కథలన్నీ అందరి నిమగ్నమై ఈ విధానంగా కీర్తించారు భగవంతుడి యొక్క గుణగణాలు, మహిమ. సాక్షాత్ భగవంతుడు వచ్చేసారు. భగవంతుడు వచ్చి అందరూ భక్తులందరికీ వరం అడిగమని చెప్పారు. నీకేం వరం కావాలి చెప్పండి అని. అందరూ ఒకటే స్ఫూర్తితోని, ఒకటే పదంతో అందరూ ఏం చెప్పారంటే, స్వామి ఈ విధానంగా నువ్వు ఎక్కడెక్కడ మీ తలక గుణగణాలను కీర్తించబడతాదో, కథ అవుతుంటుందో అక్కడ సాక్షాత్ మీరు ఇలా ఉండాలి, ఇదే మాకు వరం కావాలి. భగవంతుడు తథాస్తు. భాగవతంలో అన్నారు, ఎక్కడెక్కడ మీ కథ ఉంటుందో అక్కడ మరి ఖచ్చితంగా మీరు విరాజించి ఉండాలి. మరి భగవంతుడు అంటారు, నాహం తిష్టామి వైకుంఠే నా యోగిన హృదయాంచ. యోగి తనకు హృదయంలో కాదు, నా వైకుంఠంలో కాదు. యత్ర యత్ర గాయంతి మద్భక్త తత్ర తిష్టామి నారద. నా భక్తులు ఎక్కడైతే నా గుణగణాలు కీర్తిస్తుంటారో అక్కడ నేను, అదే నా ఫుల్ అడ్రస్, పర్మనెంట్ అడ్రస్. భగవంతుడు విగ్రహ రూపంలో అన్నారు అనుకున్నారేమో, లేదు. కథని విని తన తలొక ఆనందం పడతారే,
మనం అంత ఆనందపడలేము. భగవత్ కథ విని భగవంతులంత ఆనందం ఎవరు పడతారు? ఇంకెవరు అంత ఆనందపడలేరు. మరి భక్తుల తాలూకు హృదయంలోని భగవంతుడు ఉంటారే, ఆ భక్తుడు హృదయం ఎంత ఆనందం ఇస్తారో ఈ కథ విన్నప్పుడు. ఇది ఎవరైనా మళ్ళీ రేపు 7:30 ఎప్పుడు వస్తుంది కథ, అట్లీస్ట్ ఒక అరగంట సేపు కర్ణంలో పడుతుంది. నోట్లించి ఈ నోరుకి స్వార్థకం చేయగలం ఎలాగా? రోజంతా ఏదో బక్ 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 అని బెంగో అంటే కప్పలాగా మనం వాగుతూనే ఉంటాం, ఏమి నిరర్థకం. కానీ ఏదైతే ఈ అరగంట సేపు గంట సేపు భగవత్ కథ భగవత్ సన్నిధిలోని భగవంతుల గుణగణాలు కీర్తిస్తున్నామే, ఈ వాక్ శక్తి ఈ నోరుకి స్వార్థకత్వం అయిపోతుంది. గురువుగారు మనకి నిరంతరంగా మనకి అవకాశం ఇచ్చారు. ఈ కర్ణంలో ఏదో వెంటనే ఉన్నావు రోజంతాను, కానీ ఈ అరగంట సేపు గంట సేపు ఈ సమయం ఎంతో పవిత్రమైన సమయం. ఎవరికి తెలీదు రామాయణం భాగవతం కథ కీర్తనం మనకంటే ఇంకా చాలా అద్భుతంగా చెప్పగలరు. కానీ భగవంతుడు మనకిచ్చిన అవకాశం చక్కగా అరగంట సేపు ఏ ప్రకారం టెన్షన్ లేకుండా చక్కగా సుఖంగా శాంతి రూపంగాను 2 చెవులతోని నిండుగా వినొచ్చు. అందుకే నేను చాలా లేటుగా వస్తున్నాను, ఎందుకంటే కొత్త భక్తులు వస్తే వాళ్ళకి చూసుకొని నేను చెప్పాలి కొన్ని విషయాలు, మళ్ళీ మొదటికి వెళ్ళాలి. నేను వద్దు, ఎవరైతే ఆస్వాదిస్తున్నారో ఆ సమయానికి వెళ్ళి మనం కథాన్ని ప్రారంభిద్దాం. మనం జనంతో సంబంధం లేదు, భక్తులతో సంబంధం. 2 మెంబర్స్ ఉన్నా కూడాను 3 మెంబర్స్ ఉన్నా కూడాను భక్తులు ఉంటే చాలు. సో విధానంగాను ఆంజనేయ స్వామి వెళ్ళలే, స్వామి మీ కథ ఎక్కడైతే ఉంటారో స్వామి మీరు సాక్షాత్ అక్కడే ఉంటారు, మీ కథ నేను ఆస్వాదిస్తే ఎంత సుఖం పొందుతానో అక్కడ నేను పొందలేను అని చెప్పేసి చెప్పు. మరి జాంబవంతు కూడా వెళ్ళలేదు. అరే జాంబవంతుకి ఏమైంది? అందరూ యుద్ధం అయిపోయిన తర్వాత రామచంద్రమూర్తి దగ్గర నేను ఈ అసుడికి నేను ఎలా చంపాను, నేను ఆ అసుడికి ఎలా చంపాను, నేను అలాగ తోసాను అలాగ పట్టుకున్నాను అని చెప్పేసి వాళ్ళు బలం అని చెప్తున్నారు. నేను చెవు కోసాను, నేను ముక్కు కోసాను, నేను ఎలాగా ఇచ్చేసాను బాంధవులు అందరూ. కానీ జాంబవంతి ఏమి చెప్పలే. అడిగారు జాంబవంతి, నువ్వు ఇంత బలవంతుడివి, నువ్వు సేనాపతివి, నువ్వేం చేసావు, నువ్వేం రాక్షసి చెప్పు. నా సరి సమానంగా ఎవరు పోటీగాడు లేరు, నేను వాళ్ళతో నీ బచ్చావాలి, వీళ్ళతో నేను ఏం యుద్ధం చేస్తాను, నా బలంకు తగ్గట్టుగా ఎవరు లేరు అక్కడ. ఒకే ఒకడు ఉన్నాడు రావణాసుడు, వాడితో మీరు పట్టుకున్నారు, ఆ కీర్తి మీరు పొందాలి. అందుకే నా సరిసమానంగా ఎవరు లేరు, నేను ఎవరితో యుద్ధమే చేయలేదు. నా కళాన్ని ప్రదర్శించడానికి నాకు అవకాశం దొరకలేదు. భగవంతుడికి అడిగారట, నా సరిసమానంగా మీరుతోనే నేను యుద్ధం చేయాలి. కానీ రాముడు మర్యాద పురుషోత్తముడు, నువ్వు వృద్ధా వ్యక్తివి, జాంబవంతుడు నువ్వు బుద్ధా వ్యక్తివి, నేను నీతో యుద్ధం చేయాలంటే నాకు మర్యాద పోతుంది. నేను ఈ అవతారంలో చేయను, వచ్చే అవతారంలో నేను ఖచ్చితంగాను నీ ఏదైతే కోరిక ఉన్నాదో నాతో యుద్ధం చేయాలని, ఖచ్చితంగాను నాతో మీరు యుద్ధం చేస్తారని. త్రేతాపోయి ద్వాపర యుగంలోని జాంబవంతుతని కొన్ని రోజులు, ఎన్ని రోజులు, సుమారుగా 40-45 రోజులు యుద్ధం చేశారు. మామూలు వ్యక్తి కాదు జాంబవంతుడు, మహాపరాక్రమి బలవంతుడు. అంటే చిన్న కోరిక, భగవంతుడితో యుద్ధం చేద్దామని కోరిక ఉండి జాంబవంతు ఆ రోజు సాకేత్కి వెళ్ళలేదు. సో ఈ ప్రకారంగాను ముగ్గురు, ఇంకో 4వ వ్యక్తి ద్వివిధ వానర్ అని చెప్పేసి ఉన్నారు. ద్వివిధ వానర్ వీళ్ళు ఏం చేసేవారంటే మార్నింగ్ అంతా రాముడి దగ్గర ఉండేవారు, మార్నింగ్ అంతా రాముడి తల సైన్యంలో ఉండేవారు. ఈవినింగ్ వెళ్ళాక రావణాసుడి తల సైన్యంలో వెళ్ళి మొత్తం అంతా ఫీస్ట్ తినేసేవారు. అరే వీళ్ళు ఇటువంటి వాళ్ళు మార్నింగ్ ఒక రూపము ఈవినింగ్ ఒక రూపము, వీళ్ళకి నమ్మకూడదు, ఇటువంటి వాళ్ళు మహా డేంజర్ అని చెప్పేసి వీళ్ళకి త్యాగం చేసేసారు రాముడు. డబల్ గేమ్ ఆడే వ్యక్తులతో చాలా కష్టం. మీరు ఎంత భక్తులు అవ్వండి, డబల్ గేమ్ ఆడారనుకోండి భగవంతుడు త్యాగం చేసేస్తారు, మీకు తీసుకెళ్ళి. యువతల దగ్గర ఉన్నప్పుడు ఇలాగ మాట్లాడడం, అవతల దగ్గర ఉన్నప్పుడు అవతల మాట్లాడడం, ఇవన్నీ డబల్ గేమ్స్. చాలామంది భక్తులు కూడా ఇలా డబల్ గేమ్స్ ఆడుతుంటారు.
సో వాళ్ళందరికీ ఇది ఎగ్జాంపుల్. సింగిల్ గేమ్ ఆడాలి, అది రాముడి పక్షమే, ఇంకా ఏ పక్షం ఉండకూడదు. మనం వచ్చినప్పుడు మన మాట అంటారు, వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళ మాట అంటారు. ఇటువంటి గేమ్ ఆడేస్తే భగవంతుడు మీకు ప్రసన్న. మీరు ఎన్ని నామం చేయండి, ఎంత కీర్తన చేయండి, ఎంత సేవ చేయండి, ఇటువంటి డబుల్ గేమ్ ఆడే వ్యక్తుల దగ్గర భగవంతుడు ఎప్పుడు త్యాగం చేస్తారట. ద్విధ వానరులకి త్యాగం చేసేసారు భగవంతుడే. ఇటువంటి డేంజర్, వీళ్ళు సాకేతికి రావడానికి అర్హత లేదు. అక్కడ కూడా డబుల్ గేమ్ ఆడతారు, మళ్ళీ ఒక పార్టీ చేస్తారు. అక్కడతో పార్టీ ఒకటే పార్టీ, రాముడు ఉన్నారు, అక్కడ కూడా పార్టీ చేస్తారు ఎవరితో పాటు. సీతాదేవిని రాముడిని పార్టీ చేసేస్తారు మళ్ళీ. ఇటువంటి డబుల్ గేమ్ ఆడే వ్యక్తులు ఎవరి దగ్గరైనా నువ్వు? అరే దశరథ మహారాజ్, మరి కైకేయి ఎంత చక్కగా అనున్నత ఉండేది, మంథరా వచ్చేసి డబుల్ గేమ్ ఆడలేదా? సో మొత్తం దశరథ మహారాజు మైండ్ బ్లాక్ అయిపోయింది. సో విధానంగా డబుల్ గేమ్ ఆడే వ్యక్తులతో ఈ విధానంగా వీళ్ళు 5 ఉండిపోయారు, సాకేత్కి వెళ్ళలేదు. ప్రవేశించారు లంకాలని. ప్రవేశించి ఎక్కడ ఉందా హనుమాన్ ఆంజనేయ స్వామికి అడుగుతున్నారు, ఎక్కడ ఉందాం? ఆంజనేయ స్వామి లంకాన్ని తగలగొట్టారు కదా, అప్పుడే మ్యాప్ వేస్తారు ఎక్కడ ఏది తో ఉన్నది, ఎలాగెళ్ళాలి, ఏం చేయాలి, మొత్తం అంతా జీపీఆర్ఎస్ మొత్తం అంతా మ్యాప్ అన్నీ ఉన్నది. ఎక్కడ అది ఏం వనం? సువే. ఏం వనం అది? అద్భుతమైన వనం, దాంట్లో ఫలం ఉండేది. శనేశ్వరుడికి బంధించి ఉండేవారు. ఏ వనం అది? సువేల్ పర్వతం. సువేల్ పర్వతంలోని ఎలాగైతే శనేశ్వరుడికి ఉల్టా అంటే తెరగేసి కట్టేసి ఉంచుంటారు కదా, అది సువేల్ వనం. ఆ సువేల్ వనం అనేక ఫలం కందములను ఉండేరు, కానీ ఏ ప్రకారంగానూ రాక్షసులు లేపే ఉండేరు, ఏ ప్రకారం కర్మచారి లేపే ఉండేరు, జనశూన్యం ఉండేది. కానీ అనేక ఫలంతో, అనేక కందముల ఫలంతో నిండుగా ఉండేది. అప్పుడే అనుకున్నారు ఇది రాముడికి ఉండే లైక్ అని. అక్కడ శనేశ్వరుడిని బంధించి ఉండేవారు, విముక్తి కలిగించారు. ఎవరు? ఆంజనేయ స్వామి. ఈ సంగతి ఇప్పటికీ తెలియదు లంకేష్కి. అనుకున్నాడు సువేశ్వరులు ఉన్నారు, సువేల్ పర్వతంలో ఉన్నారు, ఖచ్చితంగా రాముడికి ఎఫెక్ట్ అవుతుందని చెప్పేసి అనుకుంటున్నారు. రాముడికి ఏం ఎఫెక్ట్ అవుతుంది అనుకుంటున్నారు అతను లంకేష్. కానీ ఎప్పుడో విముక్తి కలిగించేశారు అతనికి. కానీ అప్పుడు శనేశ్వరుడు ఏం వరం ఇచ్చారు? ఎవరైతే రాముడు ఆంజనేయ స్వామి తలుగా స్వామి శ్రీరామచంద్రమూర్తి తలుగా నామాన్ని స్మరిస్తారో వాళ్ళకి నేను ఎప్పుడు కూడాను నా దృష్టి పడదు. 7.5 సంవత్సరాలు ప్రతి వ్యక్తికి ఉంటుంది శనేశ్వరుడు. కానీ ఎవరైతే రామనామము, కృష్ణనామము, శ్రీ హరినామం చెప్తుంటారో వాళ్ళకి ఈ శనేశ్వరుడు ఏమి చేయడు. ఎందుకంటే శనేశ్వరుడు స్వయంగా ఆంజనేయ స్వామికి వరం ఇచ్చేడు అని. ఈ విధానంగాను సువేల్ పర్వతంలోని ఉండేవారు. చాలా అద్భుతంగాను ఈ దృశ్యం ఇక్కడ ఉన్నది. ఈ సువేల్ పర్వతంలోని రామచంద్రమూర్తి చక్కగా నిద్రాసనంలోని పడుకున్నారు. ఒకవైపు అంగద్, ఒకవైపు సుగ్రీవ, ఒకవైపు విభీషణుడు, అందరూ అంగమస్త చేస్తున్నారు, మసాజ్ చేస్తున్నారు, కాలు పడుతున్నారు. చాలా రోజుల తర్వాత వచ్చారు, చాలా దూరం నుంచి వచ్చారు అని అద్భుతమైన. కానీ చంద్రుడిని చూశారు, నిండుగా చంద్రుడు పూర్ణిమ ఉండారు. రాముడు చంద్రుడిని చూసేసి చంద్రుడిలోనే ఒక నల్లది ఉన్నా చూసారా, నల్ల మచ్చ. ఆ నల్ల మచ్చ దేనికి అని అడిగారట. కొద్దిగా ఎంటర్టైన్మెంట్ చేద్దామని రాముడు. ఎవరు ఏ ప్రకారంగా చెప్తున్నారు? ముందు సుగ్రీవ చెప్పారు. ఏం చెప్పారు అంటే, రాహు ఎప్పుడైతే గ్రహించి చూసారా చంద్రగ్రహణం అవుతుంది, ఆ సమయంలోని కొద్దిగా దెబ్బ తగిలింది, అందుకే ఆ ప్రకారంగాను అని చెప్పేసి చెప్పారు. ఇతనికి దెబ్బ తగిలిందిగా వాలి నుంచి. తను అంటున్నారు ఈ ప్రపంచం, ఈ పృథివీ తాలూకా మచ్చ చంద్రుడికి ఉన్నది అని. కొంతమంది విభీషణుడు అన్నారు ఈ విభీషణుడు ఏమన్నారు, ఎవరో దీనికి గాయం చేసి ఉంటారు చంద్రుడికి. ఎందుకు విభీషణులు అన్నారు?
ఎందుకంటే అతనికి గాయం తగిలిందిగా. ఎవరు ఎటువంటి మనస్తత్వం అని అటువంటి లంకాధీశ్ అతనికి ఒక తాపు తన్నేరు. అదే లంకాధీశ్ తాపు తన్నేరు. అది ఎటువంటి వ్యక్తి? విభీషణుడు తన ధైర్యంతో నిల్చున్నారు. ఎవరు తంతే వాళ్ళు బతికుండగలరా? సహించగలరా? కానీ విభీషణుడు ఎంత బలవంతుడు! లంకేష్ 3 సార్లు తన్నా కూడాను విభీషణుడు తట్టుకున్నారు. మనం ఒక మాట అంటే తట్టుకోలేకపోతున్నాం, చనిపోతున్నాం, ఇల్లు విడిచిపెట్టేస్తున్నాం. అంత భారీ సభలని మూడు సార్లు తన్నులు తిన్నారు. అయినా కూడాను విభీషణుడు తట్టుకున్నారు. అదంతా గుర్తున్నది, జీవితకాలం అంటూ గుర్తున్నది. అందుకే చంద్రుడికి ఎవరు కొట్టారేమో ఇది మచ్చ అని చెప్పేసి అంటున్నారు. ఈ మచ్చ అదని అతనికి ఒక మచ్చ ఉన్నదిగా, లంకేష్ తన్నేరని చెప్పేసి. ఇలాగ ఎవరికి ఏ ప్రకారంగా మనస్థితి ఉన్నదో ఆ ప్రకారంగా ఆలోచిస్తుంటారు. అందుకే ఎవరి మనస్థితి ఏంటి అని చెప్పేసి రాముడు పరీక్షించడానికి ఆ విధానంగా అందరికీ అడుగుతున్నారు. ఇప్పుడు ముందుకి మనం రేపు తెలుసుకుందాం. ఈ సువేల్ పర్వతం నుంచి లంకాని ఎలాగ దాడి చేస్తారు, ఈ లంకాధీశ్ ఎవరెవరిని వినియోగిస్తారు, ఈ విధానంగాను యుద్ధం చేస్తారు. సో రేపు మనం తెలుసుకుందాం. రావణాసుడి తాలూకా మొత్తం వంశాన్ని రామచంద్రమూర్తి అనుగ్రహం చేస్తారు. దీనికి కేవలం కొంతమంది రావణాసుడికి అడిగారట. రావణాసుడి దీక్ష ఎవరిచ్చారు తెలుసా? ఎవరిచ్చారు? మహాదేవుడు ఇచ్చారు దీక్ష. ఏమి దీక్ష ఇచ్చారు? రామనామం దీక్ష ఇచ్చారు. ఎందుకంటే మహాదేవుడు ఏమి నామం చేస్తుంటారు? రామనామం చేస్తుంటారు. రామనామం దీక్ష ఇచ్చాడు. ఒక్క మాల ఇప్పుడు చేయలే కరెక్ట్గా రావణాసుడు. ఒక్కరోజు చేయలే. కానీ ఏం వరం అడిగారు? చనిపోయే ముందు నీ నామము నాకు కావాలి, నీ నామము నా ముఖంలో ఉండాలి అని అడిగారు. చూడండి, రావణాసుడికి అడిగారట. ఎందుకయ్యా రోజుకు ఒక మాలని చేస్తూ కదా, 16 మాలలు చేస్తుంటే బాగుండు కదా, దీక్ష తీసుకున్నావు, ఊరికనే దీక్ష తీసుకున్నావు, ఒక మాల కూడా చేయలేదు, 16 మాలలు చేయలేదు అని చెప్పేసి అడగడంతో రావణాసుడు ఒక మంచి ఆన్సర్ ఇచ్చారు. ఏమి ఇచ్చారు తెలుసా? రావణాసుడు చెప్పారు, నేను ఈ పాపతను, ఈ శరీరంలోని పాపము ఉన్నది, ఈ పాపమే చేసుకుంటుంది. పాపం ఇటుపక్క చేస్తూ ఇటుపక్క నామం చేయడానికి నాకు ఇష్టపడలే. పాపం చేస్తూ నామం చేయడానికి నాకు ఇష్టపడలేదు. అందుకే నేను నామాన్ని విడిచిపెట్టాను. ఎందుకంటే నేను పాపాన్ని విడిచిపెట్టలేను కాబట్టి, పాపాన్ని విడిచిపెట్టాను కాబట్టి నేను నామాన్ని విడిచిపెట్టేశాను. ఎందుకంటే ఇటుపక్క పాపం చేస్తూ నామం, నేను పవిత్రమైన నామాన్ని నేను నామపరాధం చేయను అని. చూడండి, అతనికి అంత బుద్ధి ఉన్నదండి. మీరు రావణాసురుడు అన్ని పాజిటివ్సే. ఎవరు నెగిటివ్ తీసుకుంటే తీసుకోవచ్చు. చూడండి, పాజిటివ్ తీసుకోండి. రావణాసురుడు అంత చక్కగా ఆన్సర్ ఇచ్చేటండి. మనం ఇటుపక్క పాపం చేస్తాం, ఇటుపక్క నామం చేసేస్తుంటాం, చూపించుకున్న నామం చేయాలని. కానీ రావణాసుడు నేను పాపాన్ని విడిచిపెట్టాను కాబట్టి నామాన్ని విడిచిపెట్టేశాను. అందుకే ఆఖరిగా నేను అడిగిన కోరిక ఏంటంటే, నీ నామం నాలో నా ఆఖరి ఊపిరిలోనే ఉంటే చాలు. ఒక్క రామనామము జీవితంలో చేసిన పాపమంతా నష్టం చేసేస్తాడు, చాలు నాకు అన్నారు. ఈ 16 మాల రోజు చేస్తున్నాం దేనికి? ఆఖరిలోని భగవత్ నామ స్ఫూర్తి రావాలని. ఈ 16 మాల మనకు కావాలి. ఎవరైతే ఖచ్చితంగా జీవితవంతంలో 16 మాల చేస్తూ ఖచ్చితంగా భగవంతుడు అంతిమ క్షణంలో వాళ్ళకి నామాన్ని ప్రదానం చేస్తారు. స్వయంగా భగవంతుడే వాళ్ళ చెవులోని నామాన్ని వినిపిస్తారు. తెలుసా? విశ్వాసం చేయండి. ఎవరైతే సిన్సియర్గా నామం చేసినప్పుడు ఇంకా ఏం ప్రకారంగా ఆలోచన ఉండకూడదు. నామంతోని పరం విజయతే అని చెప్తున్నారు. నామ సంకీర్తనం. ఎవరైతే నామాన్ని సిన్సియర్ లేదో, నామం చేసినప్పుడు సిన్సియర్గా చేశారనుకోండి, వాళ్ళది అన్ని విజయమే, ఎక్కడ పరాజయం. భౌతికం కాదు, ఆధ్యాత్మికం కాదు, ఏ ప్రకారంగా పరాజయం. అందుకే అట్లీస్ట్
మఠవాసి అనుకోండి, భక్తులు అనుకోండి, నామం చేసినప్పుడు ఇంకా వేరే ఆలోచన ఉండకూడదు. మనం ఆసనాన్ని జయించాలి. ఇంద్రియాలు జయించేయడం ముందు మనం ఆసనాన్ని జయించాలి. ఒక ఆసనంలో కూర్చోండి. మనకి 16 మాల ఉన్న టైం ఎంత? గంటన్నర సేపు పడుతుంది. ఈ టైంలో రావాలి, మనకి మనం లెగాలి, మనకి ఎవరు లేపాలి అని కాదు, మనకి 16 మాల చెయ్యాలి. నేను ఎన్ని గంటలు పడుకుంటే, నేను ఎన్ని గంటలు లెగిస్తే నా 16 మాల ఎన్ని గంటలు అవుతుంది? మనకి అది చెప్పకూడదు. మనమే టైం చూసుకొని 16 మాల అయిపోవాలి. రోజంతా ఏదో జబ్బేగులోను పెట్టేసుకొని హరే కృష్ణ హరే కృష్ణ అని ఇది మాట్లాడి అది మాట్లాడి వీళ్ళు చూసి అది చూసి లేదు. నామానికి ఒక సమయం ఉన్నది, తినడానికి ఒక సమయం ఉందిగా, పొడుగడానికి ఒక సమయం ఉందిగా. అందుకే ప్రభుపాదులు పంచువాలిటీ, మంగళారతి వెంటనే 16 మాల. దాని తర్వాత మీరు ఎంత చేస్తున్నారో బోనస్ చేసుకోపోయింది, అనవసరం. కానీ నామానికి ఒక సమయం కేటాయించారు, అది డెడికేటెడ్గా నామం. ఆ సమయంలో నామం చేయాలి. సేవా సమయంలో నామము, లేదంటే ఇంకా పడుకున్న సమయంలో నామము, కథా సమయంలో నామము కాదు. కథా సమయంలో కథాన్ని ఆస్వాదించాలి, నామ సమయంలో నామం ఆస్వాదించాలి. నామానికి ఒక సమయం పెట్టుకోవాలి. ఏదో నామకి వస్తే బ్యాగ్ జోరు చేసుకోవడం నామంలో అది అలా ఉంటుంది, నామం అంతే వెళ్తుంటుంది. మీ మనసు ఎక్కడికి వెళ్ళినా కూడా నామం చేసినప్పుడు కూర్చోబెట్టేసి అనుకోండి. ఎప్పుడైతే మీరు మఠం వేసేసారో ఇంకా 16 మాలైన ఎవరితో మాట్లాడను, ఏ పని చూడను, ఏవి 16 మాల అయితేగా ఆ రోజు మీకు సార్థకత అయింది. గురువాక్యాన్ని మీరు ఈరోజు నిర్వహించారు. ఈరోజు గురువాక్యాన్ని నేను ఉల్లంఘన చేయలేదు, 16 మాల అయిపోయింది. రేపు గురువాక్యాన్ని నేను అలాగా, ఇది ముఖ్యమైన గురువాక్యం ఇదే. మనం గురు దగ్గర సరెండర్ ఎందుకు అయ్యాం? స్వామి నేను ఖచ్చితంగా నువ్వు ఇలాగ చేసుకున్నాం, అడుక్కున్నాం. స్వామి ఈరోజు నేను మాట ఇస్తున్నాను, మీ దగ్గర నుంచి నామం తీసుకొని 16 మాల నిత్యం నిరంతరంగా చేస్తాను. మాట ఇచ్చామని భిక్ష అడిగి మాట ఇచ్చాను, స్వామి నేను చేస్తాను. గురువాక్యాన్ని మీకు మొదటే పోయింది. గురువాక్యాన్ని ఉల్లంఘన చేసిన వ్యక్తి తాలూకు మనస్సు, ఇంద్రియాలు, బుద్ధి ఏ ప్రకారంగా పనిచేయదు వారికి. సో ఎప్పుడైతే 16 మాల అయిన తర్వాత గురువుకి నమస్కారం చేయాలి. స్వామి నేను ఇచ్చిన మాట నేను వాళ్ళు నిర్వహించేసాను, ఈరోజు నా డ్యూటీ అయిపోయింది. దిస్ ఈజ్ అవర్ ప్రైమరీ డ్యూటీ. ప్రభుపాదులకి చెప్పారు, స్వామి హరినామం అవుకుంటుంది మాకు 16 మాల, మాకు ఈ సేవ ఆ సేవ ఈ సేవ ఉన్నది, ఈ సేవ ఉన్నది, మేనేజ్మెంట్స్ ఉన్నది, ఇక్కడ మీటింగ్స్ అవుతుంది, ఇవన్నీ ఉన్నాయి, మాకు అవుకుంటున్నాయి అంటే అన్నీ విడిచిపెట్టేది. 16 మాల చేయించాలి. ఒకటే ఆన్సర్ వెంటనే. ఇది ప్రైమరీ డ్యూటీ. సెకండ్ డ్యూటీ మీటింగ్ చేసుకో, లేకపోతే ప్రచారం చేయి, ఏం చేయి, అది సెకండరీ డ్యూటీ. నువ్వు ఎంత చేయగలుగుతున్నావు అంత చెయ్యి. కానీ ప్రైమరీ డ్యూటీలో నువ్వు ఎప్పుడు కూడాను దీనికి అడ్జస్ట్మెంట్స్ చేయకూడదు, లీనియన్స్ తీసుకోకూడదు. సో ప్రైమరీ డ్యూటీ ఈజ్ అవర్ 16 మాల, 16 మాల. ఈ 16 మాలని మనం పక్కన పెట్టేసి మీరు ఎంత సాధన చేయండి, ఇది చదివేస్తాను, అది చదివేస్తాను, ఇక్కడికి వెళ్ళిపోతాను, అక్కడికి వెళ్ళిపోతాను, ఈ మీటింగ్, ఈ డెవలప్మెంట్, ఈ సేవ చేస్తాను అంటే 16 మాల కష్టం. 16 మాల చేస్తే అతను గురువాక్యాన్ని పరిపాలన చేసినట్టు. అటువంటి వ్యక్తి జేజన కృష్ణభజే సేవడ చతురు అంటే ఏంటి? తెలివైనవాడు. నామం ఏ విధానంగా అవుతుంది, నేను ఏ సమయంలో నామం అవుతుంది, ఏ ప్రకారంగా సేవ చేసి ఏ ప్రకారంగా నామం చేయ. ఒకటేసారి 16 మాల అయిపోయిన వ్యక్తికి అట్లీస్ట్ 8 మాల చేయి, 2 ప్రకారంగా డివైడ్ చేయి. అందరికీ ఒకలాగా అవ్వదు సమయం. 8 మాల ఒక సమయంలో కూర్చోండి, 8 మాల ఇంకోసారి కూర్చోండి, 16 మాల చేయండి అట్లీస్ట్ ఆ విధానంగా. లేదు 4గా డివైడ్ చేయండి, 4 అని చెప్పేసి 4 మాల అట్లీస్ట్ ఒక దగ్గర కూర్చొని ధ్యానంగా ఒక మాల 4 మాలు చేయండి, ఇంకోసారి ఇంకో మాల చేయండి. అది 16 మాల ఖచ్చితంగా చేయండి. అయితే శ్రేష్టం ఏంటనేది 16 మాల ఒకటేసారి మనం కూర్చొని చూస్తే ఖచ్చితంగా మనం శరీరం ఎలాగైతే స్థిరం ఉంటుందో ఫస్ట్ ఏం చేస్తారు, సుఖాసనం నుండి కూర్చుంటారు. ఒక 4 మాలు. దాని తర్వాత కొద్దిగా ఆసనం చేస్తారు, ఇంకో 4 మాల. ఒక పద్మాసనంలో 4 మాల. ఇలాగా ఒక్కొక్క ఆసనంలో ఒక్కొక్క 4 మాలు చేశారనుకోండి, మనకు స్టాండర్డ్ అవుతుంది. 4 మాల సుఖాసనం చేసామనుకోండి, రేపు పొద్దున 5వ మాల కూడా సుఖాసనం అయిపోతుంది, 6వ మాల సుఖాసనం. అలాగా 16 మాల ఒక ఆసనం మనం చేయొచ్చు. మెల్లిమెల్లిగా అలవాటు చేసుకుంటారు. ఈరోజు 4 మాల అయింది, రేపు 4.5 మాల. ఎందుకంటే మనకి కాళ్ళు నొప్పుడుతుంది, మనం ఒకే ఆసనం కూర్చొని పొజిషన్ చేంజ్ చేసుకుంటాం. కానీ ఒకటే ఆసనాన్ని కూర్చొని 4 మాల
రేపు 5 మాల గురించి ప్రయత్నించాలి, రెండోది 6వ మాల గురించి ప్రయత్నించాలి. అలాగే మనం 8, 9, 10, 11, 16 మాల గురించి ప్రయత్నించాలి ఒకటే ఆసనంతో. ఊరుకునే కూర్చొని అక్కడ అబ్జర్వ్ చేసేది ఏంటి? ఒకే ఆసనం. ఆసనం అంటే ఈ కింద పడింది ఈ ఆసనం కాదు, మనం కూర్చునే ఆసనం. సో విధానంగాను సాధకులకి ఇవన్నీ అవసరం. ఎవరైతే భక్తి పొందడానికి అనుకుంటారో, భగవంతుడికి దగ్గర అవుదాం అనుకుంటారో, మనం వచ్చిన పని భగవంతుడి గురించి అని అనుకుంటారు, అటువంటి వాళ్ళకి ఈ సాధన తన ప్రక్రియ అవసరం. ఇది బయట ప్రపంచానికి ఇవన్నీ ఏం చెప్తున్నారు? ఇది హరికథ అంటారు, కూర్చోవాలంటారు, నామ చేయాలంటారు, పదహారమాలు చేయమంటారు. ఏంటి ఇవన్నీ? మాకు ఇంట్లో ఉన్న ఇల్లు వాకులు ఉద్యోగం సద్యోగం ఉన్నది, మాకు ఇవన్నీ చేయమంటే మేము ఎలా చేస్తాం? వాళ్ళకి ఇది అవసరం లేదు. ఎవరు భగవంతుడిని కావాలనుకుంటున్నారో, భగవంతుడినే కావాలనుకుంటున్నారో అటువంటి వ్యక్తులకి ఇల్లు వాకులు భార్య పిల్లలు ఉద్యోగం సద్యోగం అంటూ కావాలనికి ఇవన్నీ వాళ్ళకి బోధపడవు. ఇవన్నీ వాళ్ళకి విషంలాగా ఉంటుంది, ముళ్ళు గుచ్చినట్టుగా ఉంటుంది చెవులోని. భగవంతుడికి కావాలని వ్యక్తులకి ఇవి అమృతం పోసినట్టుగా ఉంటుంది. సో అందుకే విధానంగా ఇక్కడ కథాన్ని విరామం చేస్తూ, రేపు లంకాని ఎలాగ దాడి తీస్తారో రామచంద్రమూర్తి, అది ఎలాగ ఎదుర్కొంటారో రావణాసుడు మనం ముందుకు తెలుసుకుందాం. ఇక్కడికి ఈరోజు కథా విరామం చేస్తే వంశాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యేవ చ పతితానం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః.